మంత్రి ఉత్తంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పదవిపై ఉత్తం పునరాలోచనలు చేయాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఉత్తం తన భాషను మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. మీకంటే వెనుక వచ్చి సీఎం పదవి గుంజుకుంటే చూస్తూ ఊరుకున్నారని ఎద్దేవా చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రేవంత్కు పడ్డ చివాట్లు మీకు తప్పవని ఉత్తంను హెచ్చరించారు. రాష్ట్రంలో డెకాయిట్ల పాలన సాగుతోందని విమర్శించారు జగదీష్ రెడ్డి. పరిపాలన చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆ మంత్రులకి ఇప్పటికి కూడా ఇంకా పరిపాలన అర్థం కావడం లేదు. గతంలో మేము పూర్తి చేసి ఉన్న ప్రాజెక్టుల నీళ్ళనే ఇవ్వటం చేత కావటం లేదు. నాగార్జున సాగర్ నీళ్ళను కూడా చక్కగా ఇవ్వలేని దద్దమ్మ ఉత్తమ్ కుమార్. నీకంటే వెనకకొచ్చినోడు ముఖ్యమంత్రి పదవి గుంజుకొని పోతుంటే కూడా ఏం చేయలేని దద్దమ్మ ఉత్తమ్ కుమార్. ఇవాళ తెలంగాణలో డెకాయిట్ల పరిపాలన నడుస్తూ ఉంది. కేసీఆర్ గురించి మాట్లాడడం కాదు, మేము చక్కగా 4 ఏళ్ళు ఇచ్చిన కాళేశ్వరం నీళ్ళని ఇవ్వలేని దద్దమ్మ ఉత్తమ్. మీ కాలంలోనే పూర్తయి ఆ తర్వాత 60 ఏళ్ళ నుంచి నీళ్ళు ఇస్తున్న నాగార్జున సాగర్ నీళ్లను కూడా, ఎడమకాలువ నీళ్లను కూడా పూర్తి స్థాయిలో అందించలేక పొలాలను ఎండబెడుతున్న దద్దమ్మ కూడా ఉత్తమ్ కుమారే. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. 1,00,000 కోట్లు అంటాడు, 1,80,000 అంటాడు, 1,40,000 అంటాడు, 180 అంటాడు. ఇదంతా మీ డెకాయిట్ల లెక్కలు. ఇవి వాస్తవ లెక్కలు అయితే అట్లా మారవు.